శ్రీమాత్రే నమః. రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య. కర్కాటక రాశి వారికి రేపు నవంబర్ 20వ తేదీ మొదలు కోట్లు గడించే యోగం మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. రేపటి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది పూర్తి విషయాలైతే తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి అనగా వీరి ఆలోచనలు అనేవి వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికైతే వీరు ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు, టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి పట్టుదలతో పనిచేస్తే మీరు నిర్దేశించుకున్న లాభాలు పూర్తి అవుతాయి. మానసిక ఒత్తిడిని కలిగించే అంశాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. పెద్దల యొక్క ఆశీస్సులు మీ యొక్క ధైర్యాన్ని పెంచుతాయి. హనుమాన్ చాలీసా చదవడం వలన నిర్ణయాత్మక శక్తి అనేది కూడా పెరుగుతుంది. మనోనిబ్బరం, స్థిరత్వం అవసరం. నిర్ణయం తర్వాత మార్పులు అనేవి చేయకుండా ముందుకు సాగాలి. స్పష్టమైన సంభాషణ అనేది మీకు చాలా అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. రుణాలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. కుటుంబంగా కలిసి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం కూడా మీకు సమయంలో చాలా మంచిదని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ నవంబర్ నెల చివరిలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, మీరు ఏ విధమైన మార్పులు చూడబోతున్నారు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా చాలా చక్కటి పరిణామాలు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలోనే చూడవచ్చండి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోంది. వృత్తిపరంగా మీ యొక్క పదవి ఇంటిపైన గురువు దృష్టి వలన మీకు అనుకూలమైన సమయం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మొదటి 2 వారాల్లో 4వ ఇంట్లో రవి సంచారం కారణంగా మీరు ఎన్నో ఆందోళనలు పడి ఉండవచ్చు. ఉన్నతాధికారులతో గౌరవంగా మరియు ఓపికగా ఉండడానికి మీరు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే మేలు. ముఖ్యంగా ఈ సమయంలో అంటే 3వ వారం నుండి కూడా రవి మీ యొక్క 5వ ఇంట్లో కుజునితో కలవడం వలన మీ యొక్క దృష్టి సృజనాత్మక ప్రాజెక్టులపైన మళ్ళుతుంది మరియు ఇది మీకు మరింత ఆత్మవిశ్వాసం కూడా ప్రసాదిస్తుంది. ఈ నెల మీకైతే ఆర్థికంగా బాగుంటుందండి. మీరు మీ యొక్క సృజనాత్మక ప్రాజెక్టులో 5వ ఇంట్లో కుజుడు ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా కూడా కొంత ఆదాయాన్ని పొందవచ్చు. శుక్రుడు మీ యొక్క 4వ ఇంట్లో సంచరిస్తున్నందున మీరు విందు వినోదాల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు, లేదా కొన్ని గృహోపకరణాలు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే 2వ ఇంట్లో కేతు మీ యొక్క ఖర్చును నియంత్రించుకోవాలని మరియు కుటుంబ ఆర్థిక విషయాల గురించి మీ యొక్క మాటలను కూడా జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నాడు. కుటుంబ పరంగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుందండి. 4వ ఇంట్లో శుక్రుడు ప్రశాంతమైన మరియు సంతోషకరమైన గృహ వాతావరణాన్ని సృష్టిస్తాడు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుక కూడా మీరు హాజరు కావచ్చు. కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఒక యాత్ర కూడా సాధ్యమే. సంతానం కోసం ప్రణాళిక వేసుకుంటూ ఉన్న వారికి ఈ సమయం చక్కటి అనుకూలమైన అవకాశం అనేది కనిపిస్తుంది. 5వ ఇంట్లో కుజుడు మరియు 1వ ఇంట్లో గురువు మీ యొక్క పిల్లలు చురుకుగాను మరియు విజయవంతంగా కూడా ఉండడానికి సహాయం చేస్తారు. ఆరోగ్యపరంగా మీ లగ్నంలో వచ్చే గురువు ఉండడం వలన ఈ నెల చాలా బాగుంటుందండి. ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది.
వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటైతే చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి భావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలో తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరెప్పుడు కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలు పైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు నడుస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారం చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యములు, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో, వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. అయితే ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి, మేలు జరుగుతుంది. దీన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమైన జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోగలరు. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఇదే కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. పునరస నక్షత్రంలో జన్మించిన వారు కనక పుష్యరాగాన్ని ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలం ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చని ధరించండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.